వెల్కమ్ టు ఐడిటీవీ. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కనీసం శాసనసభలో ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితుల్లో తన గళాన్ని వినిపించేందుకు కూడా ఆయన అవకాశాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కారణాలు ఏమైనా సరే అసెంబ్లీకి జగన్ వెళ్ళడం లేదు. వెళ్ళినా అత్యంత బలంగా ఉన్న కూటమి ఎమ్మెల్యేల దూకుడు ముందు గతంలో మాదిరిగా ఎదురుదాడి చేయలేకపోతున్నారు. కేవలం ప్రెస్ మీట్లతోనే జనానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో స్వయంగా వైసీపీ శ్రేణుల నుంచే ఆయనకు సహకారం అందడం లేదన్నది ఓపెన్ టాక్. ఇదే జగన్ను ఇబ్బంది పెడుతున్నట్టు కనిపిస్తుంది. 2019లో అఖండ మెజారిటీతో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ 5 ఏళ్ల పాటు హవా నడిపించారు. తను తీసుకున్నదే నిర్ణయం అన్నట్లుగా ప్రభుత్వాన్ని పార్టీని జనాల్లోకి తీసుకెళ్లారు. వివాదాలు, ఆరోపణలు, విమర్శలు పక్కన పెడితే సంక్షేమాన్ని జనాల ఇళ్ల వరకు తీసుకెళ్లడంలో ఆయన అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యారు. ఆ సంక్షేమమే తనకు మళ్ళీ అధికారాన్ని అందిస్తుందని బలంగా నమ్మి చివరికి కూటమి జోరు ముందు తేలిపోయారు. 2024లో జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేయడంలో విఫలమై ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా అందుకోలేని స్థాయిలో ఫలితాలు ఎదుర్కొన్నారు. అప్పటి నుంచే జగన్కు ఇబ్బందులు మొదలయ్యాయి. శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా తమకు అవకాశం ఇవ్వాలని జగన్ డిమాండ్ చేసినా చంద్రబాబు ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. తరువాత రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన తర్వాత జగన్ సభకు రావడమే తగ్గిపోయింది. ఈ కారణంగానే తన గొంతుకను వినిపించే అవకాశాన్ని జగన్ కోల్పోతున్నారు. శాసనసభలో మాట్లాడితే ప్రజలంతా గమనించే అవకాశం ఉంటుంది. కానీ అవకాశాన్ని జగన్ స్వయంగా వదులుకుంటున్నారు. అప్పుడప్పుడు ప్రెస్ మీట్లలో మాత్రమే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఈ ప్రయత్నం అంతగా ఫలితాన్ని ఇవ్వడం లేదని, ప్రజల్లోకి జగన్ వాదన చేరడం లేదని వైసీపీ నేతలు ఆఫ్ ద రికార్డ్గా చెప్పుకుంటున్నారు. సొంత పార్టీ నేతలు కూడా కూటమి ప్రభుత్వాన్ని ఎదిరించి ధైర్యంగా విమర్శలు చేయలేకపోతుండడం జగన్కు మరో సమస్యగా మారింది. ప్రజల్లోకి వెళ్దామని ఆయన నోరు తెరిచి అడిగినా కలిసొచ్చే లీడర్ కరువైన పరిస్థితి ఉంది. అడపాదడపా అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి నేతలు మాట్లాడుతున్నా గతంలో పార్టీ వాయిస్గా నిలబడ్డ కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా వంటి వారైతే పూర్తిగా సైలెంట్ అయ్యారు. అలాగే పార్టీ తరపున అంతంత గొంతేసుకొని మాట్లాడిన శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళైతే ఇకపై రాజకీయాలతో తమకు సంబంధమే లేదని తేల్చేశారు. పోలీసు కేసులతో చిక్కుల్లో పడ్డ రామ్ గోపాల్ వర్మ లాంటి ఇండైరెక్ట్ సపోర్టర్లు ఇప్పుడు నేరుగా కూటమి ప్రభుత్వంపై చిన్న విమర్శ కూడా చేయలేకపోతున్నారు. ఇలా ఎటు చూసినా జగన్కు రాజకీయంగా సానుకూల వాతావరణం కనిపించకపోగా ఇంట్లో జరుగుతున్న పోరు మరో తలనొప్పిగా మారింది. సొంత చెల్లెలు వైఎస్ షర్మిల అయితే జగన్ పేరెత్తితేనే విరుచుకపడుతున్నారు. తల్లి చెల్లి అంటే జగన్కు గౌరవం లేదంటూ బాహాటంగా విమర్శలు చేస్తున్నారు. ఈ గొడవలో తలదూర్చలేక అమ్మ విజయమ్మ కూడా సైలెంట్గా ఉంటున్నారు. ఇంతలో జగన్పై గతంలో నమోదైన ఆదాయానికి మించి ఆస్తులు కేసుల వ్యవహారం మళ్లీ కదలడం కూడా సంచలనంగా మారింది. ఏపీలో టీడీపీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాగానే ఇలా జరగడంతో జగన్కు త్వరలో మరిన్ని ఇబ్బందులు ఖాయమన్న అంచనాలు స్వయాన పార్టీ నేతల నుంచే వ్యక్తమవుతున్నాయి. సో పార్టీ పరంగా చూసినా, ఫ్యామిలీ పరంగా చూసినా ఇప్పుడు జగన్ ఒంటరి అయిపోయారు. ఎటు చూసినా తను కోరిన సహకారం దక్కని పరిస్థితుల్లో ఏం చేస్తే మళ్ళీ మునుపటి పాపులారిటీని అందుకోగలనని ఆయన తీవ్రంగా ఆలోచిస్తున్నారు. రాజకీయాల్లో మళ్ళీ ఎగిసిపడేందుకు ఓ అద్భుతమైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని విశేషాల కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి.